నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజలకు న్యాయం చేసే పాలనకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామ సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. పల్లెల్లో సమస్యలను పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వీరవాసరం గ్రామ సభలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు ఆంధ్ర షుగర్స్ లో వైభవంగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు. ఉద్యోగులకు, విద్యార్థులకు అవగాహన కలిగించిన సంస్థ ఉన్నతాధికారులు. గ్రామాలు అభివృద్ధి చెందడం ద్వారానే దేశ అభివృద్ధి. దువ్వ గ్రామ సభలో స్పష్టం చేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు జయంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు. సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు దోహదం. తాడేపల్లిగూడెం మండల గ్రామ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఉండి శ్రీరామక్షేత్రంలో నెలకొన్న శ్రావణ శుక్రవారం సందడి. పాల్గొన్న భక్తజనం. గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి. నిడదవోలు మండలంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అందరి ఆమోదంతో గ్రామ సమస్యలను పరిష్కరించి పేరు తెచ్చుకోవాలి. కొవ్వూరు మండల సర్పంచులకు హితవు పలికిన ఎమ్మెల్యే ముప్పిడి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహిళలు నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు. అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు. పల్లెల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న గ్రామ సభలు. అంబాజీపేట మండలంలో వివరించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. పేద ప్రజలకు న్యాయం చేసే పాలనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన స్వర్ణ గ్రామ సభలో ఆయన పాల్గొని గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. గ్రామాల్లో 10,000 కిలోమీటర్ల సిమెంట్ డ్రైవ్లు వేస్తామని, రైతులకు పశువుల షెడ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని, పేదలకు ఇళ్లు కట్టించి విద్యుత్తు, సురక్షిత మంచినీరు అందించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పంచాయతీల అభివృద్ధికి 990 కోట్ల రూపాయలు విడుదల చేశామని, త్వరలోనే మరో 1100 కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. మొత్తం గ్రామ సభలు పెట్టాలి. గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం, నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం, దీన్ని అందరం కలిసి చేయాలి, రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం, అక్కడి నుంచి నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే పళ్ళాలమ్మ వారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని మీ ఆశీస్సులతో ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా. అందుకని నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మాది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి. ఈరోజు మీ అందరి ముందర ఒక ప్రపోజల్ పెడుతున్నాం. అది పెట్టే మునుపు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి.
ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజల్ పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను. ఈరోజు ఒకే రోజు 13,220 గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు. దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సభల ద్వారా దీనికి కూడా ఒక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభలు పెట్టాలి. సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి. గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టుల అవసరాలు లేదంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదిక పైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా 4,500 కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం 87 రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి. అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి. 100 రోజులు ఉపాధి కల్పించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పని చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని 40% పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సిమెంట్కి కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. 60-40%తో ఈ డబ్బులు వినియోగిస్తాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ 4,500 కోట్లు 9 కోట్ల పని దినాలు 54 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది. ఇదొక పెద్ద ముందడుగని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాలు బాగుండాలి. వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది. అదే మరి అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, గ్రామ సర్పంచ్ పల్లి భీమారావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, టీడీపీ నాయకులు ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, చిలుకూరు సతీష్ రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పల్లెల్లో సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన వీరవాసరం గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలపై చర్చించి గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. ఉపాధి హామీ పనులు నాణ్యతతో చేయాలని, వీటిపై సోషల్ ఆడిట్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు చెయ్యి కలిపి గ్రామ అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. 1,200 మంది ఇండివిజువల్స్ ఉపాధి హామీ పథకం ద్వారా పని పొందుతూ పని చేస్తూ వేతనాలు అందుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా మనకి 23-24 ఫైనాన్షియల్ ఇయర్ లో చూస్తే 66 లక్షలు ఖర్చు పెట్టారు ఈ గ్రామానికి సంబంధించి. అందులో వేజెస్ ద్వారా 42 లక్షలు గ్రామస్తులు అందుకోవడం జరిగింది. మెటీరియల్ అండ్ స్కిల్డ్ వేజెస్ ద్వారా 22 లక్షలు స్కిల్డ్ వేజెస్ అంటే షాపింగ్ మేస్త్రికి మెటీరియల్ అందులో అవసరమయ్యే మెటీరియల్కి సంబంధించి 22 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం 66 లక్షలు ఖర్చు జరిగింది 23-24 సంవత్సరానికి సంబంధించి.
ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డ్వామా పీడీ బి ప్రభాకర్ రావు, ఐసీడీఎస్ పీడీ బి సుజాతారాణి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఏ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ చికిలే మంగతాయారు, జడ్పీటీసీ సభ్యులు గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవానీలు పాల్గొన్నారు. రాకెట్ ఫ్యూయల్ తయారీ ద్వారా తణుకు పట్టణానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఆంధ్ర షుగర్స్ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా దక్షిణ ధ్రువం వైపు ల్యాండింగ్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆగస్టు 23వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో ఈ ఘన విజయంలో భాగస్వామి అయిన ఆంధ్ర షుగర్స్ తొలి దినోత్సవాన్ని నిర్వహించి శాస్త్ర సాంకేతిక రంగంలో సాధిస్తున్న అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా సంస్థ సాధించిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగా ఉద్యోగులు, కార్మికులు వీక్షించారు. అంతకుముందు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో తిమ్మరాజు పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. ఇందులో భాగంగా సంస్థ అడిషనల్ సెక్రటరీ పాతూరి విశ్వనాథ్ కుమార్ మాట్లాడుతూ ఇస్రోతో ఆంధ్ర షుగర్స్కు ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని వివరించారు. వైస్ ప్రెసిడెంట్ సంప్రదాయ సభ గారు కంటిన్యూస్ ప్రొడక్షన్లో రీసెంట్గా మన ఇస్రో సహకారం స్టార్ట్ చేసి అంటే నెక్స్ట్ 8 7 6 5 4 3 2 1 0 plus 5 seconds. Lift off normal. P1 tracking. R2 tracking. P2 tracking. Stage performance normal. ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా చూస్తున్నాం. శాస్త్ర సాంకేతిక రంగం చాలా పురోగమనంతో ముందుకెళ్తూ ఉంది. అందులో భాగంగా అనేక గ్రహాల మీద మనకి ఉపగ్రహాలని ప్రవేశపెట్టడం అని చంద్రయాన్, అలాగే మానవ సహిత చంద్రయాన్ కూడా మనం సమాయత్తం అవుతున్నాం. ఆల్రెడీ భారతదేశం తరఫున 4 హోమియోగాముల్ని ఎంపిక చేసి వాళ్ళందరికీ తర్ఫీదు ఇస్తున్నారు ప్రస్తుతం. అలాగే దీని తదనంతరం మంగళయాన్ అన్న ప్రాజెక్ట్ కూడా ఇస్రో వాళ్ళు చేసే విధంగా రూపకల్పన చేస్తూ ఉన్నారు. అన్నింటిలో కూడా ఆంధ్ర షుగర్ సంస్థ సుమారు 4 దశాబ్దాలుగా భాగస్వాములు అవ్వడం, ప్రతిసారి కూడా ఇస్రో వారి యొక్క ప్రయోగం ఉన్నా కూడా ఆంధ్ర షుగర్స్ అందులో పాత్ర ఉండడం, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల మేము వాళ్ళకి సరఫరా చేసిన ఈ ముడి సరుకులు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వెనక్కి రావడం అని కానీ లేదా ఒక ఫెయిల్యూర్ అని కూడా లేకుండా చాలా చక్కగా ఈ 4 దశాబ్దాల పాటు మేము వారికి ఇస్రో వారికి ఇందులో సరఫరా చేయడం జరిగింది. సో ఈ ఆంధ్ర షుగర్స్ చరిత్రలో ఇస్రోతో అనుసంధానం అనేది ఒక కలికితురాయిలాగా మా సంస్థకి విజయాల్లో మేము ప్రస్ఫుటించుకుంటూ ఉంటాం. మరి మీరందరూ కూడా చక్కగా దేశం పట్ల సేవానిరతి కలిగి ఉన్నారు కాబట్టి మన దేశం యొక్క అంతరిక్షంలో మనం సాధిస్తున్న విజయాలన్నింటినీ కూడా ప్రేరణగా తీసుకుని ఈ సమావేశంలో ఫ్యాక్టరీ మానవ వనరుల అభివృద్ధి విభాగం జనరల్ మేనేజర్ అడుసుమిల్లి సాంబశివరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోలేపల్లి శ్రీనివాస్, ప్లాంట్ సూపరింటెండెంట్స్ విఆర్వి ప్రసాద్, కె రామ్మోహన్ రావు, జి ప్రసాదులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా తణుకుకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నేషనల్ స్పేస్ డేను శుక్రవారం నిర్వహించి విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా సంబంధిత అధ్యాపకురాలు టి రూపవల్లి మాట్లాడుతూ చంద్రయాన్ 1 2008 సంవత్సరం అక్టోబర్లో చంద్రుడి మీద నీటి పరిశోధనలు చేసినట్లు చెప్పారు. చంద్రయాన్ 2 చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ పరిశోధనలు చేసినట్లు వివరించారు. తణుకు ఆంధ్ర షుగర్ సహకారంతో చంద్రయాన్ 3 మిషన్ పరిశోధన జరిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపులో భాగంగా గ్రామ స్వరాజ్యం సాధించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం
తణుకు నియోజకవర్గంలో శుక్రవారం ఆరంభమైంది. ఇందులో భాగంగా మేజర్ పంచాయతీగా పేరొందిన దువ్వ గ్రామంలో గ్రామ సభను నిర్వహించి సమస్యలను చర్చించారు. ఈ కార్యక్రమానికి పాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన వంకా రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. దీనికోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని రవీంద్రనాథ్ ఉద్బోధించారు. గ్రామ సభ అంటే మీకు అందరికీ తెలుసు. మన గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ మనమే ఇక్కడ చెప్పుకుని సమస్యలు ఒకసారి రికార్డు చేయించుకుని ఆ రికార్డు ప్రకారం జరుగుతుందా లేదా అంటే ఎమ్మటే జరగకపోవచ్చు, ఒక నెలలో జరగచ్చు, 2 నెలలు జరగచ్చు, 3 నెలలు జరగచ్చు, ఫండ్స్ బట్టి. కాకపోతే సమస్యలన్నీ కూడా మనం రికార్డు చేయించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమస్య కూడా రికార్డు చేయించుకుంటేనే దీన్ని అంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎఫెక్టివ్గా అవుతుందో అనేది జరుగుతుంది. 2005 నుంచి కూడా మీకు మంచినీటి సమస్య ఉంది, మంచినీటి చెరువు సమస్య ఉంది, నీళ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు అనేక అధికారులు మారడం జరిగింది. అయినప్పటికీ కూడా కొద్దిగా అవుతున్నాయి తప్ప ఈరోజు కూడా దువ్వ గ్రామానికి పూర్తిగా మంచినీటి సౌకర్యం అది పూర్తిగా రాలేదు. మరి ఈసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టుకుని దీన్ని పూర్తి అయ్యేలాగా అన్ని ఫండ్స్ వచ్చేలాగా అందరం కలిసి కృషి చేద్దాం. గ్రామ సర్పంచ్ అడ్డా వెంకట సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీపీ రుద్ర ధనరాజు, జడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, ఎంపీడీఓ కె కిరణ్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు కొప్పిశెట్టి చంద్రశేఖర్, తాతపూడి శ్రీనివాస్, పెనుమాక అశోకులతో పాటు తెలుగుదేశం, జనసేన గ్రామ కమిటీల అధ్యక్షులు సిరిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీరాములు, చిన్ని, బీజేపీ నాయకులు దాసరి బాబీలు పాల్గొన్నారు. అలాగే ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంపై శుక్రవారం గ్రామ సభను నిర్వహించారు. సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆకేటి కాశీ, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1872 ఆగస్టు 23వ తేదీన ఒంగోలు సమీపంలోని వినోదరాయుడుపాలెం గ్రామంలో జన్మించిన ప్రకాశంకు బాల్యంలోనే దేశభక్తి, జాతీయ భావాలు మెండుగా ఉండడంతో గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ మేరకు హోం రూల్ సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో త్రికరణ శుద్ధిగా పాల్గొని అరెస్టు అయ్యారు. సైమన్ గోబ్యాక్ ఆందోళనలో బ్రిటిష్ తుపాకులకు ఎదురు నిలబడి కాల్చండిరా దమ్ముంటే అని గుండె చూపించిన సాహసి. ఆనాటి నుంచి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరిగా ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్ ప్రమాదం ఎక్కడో ప్రకాశం అక్కడ అన్న రీతిలో ఆయన జీవితం సాగింది అనడంలో అతిశయోక్తి కాదు. తెలుగుదేశం ప్రకాశం 1937లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా జమీందారీ వ్యవస్థను రద్దు చేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టి చరిత్రకెక్కారు. అనంతరం 1953లో ఆంధ్ర రాష్ట్రానికి మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో గెలుపొంది తొలి ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహించి ఆదర్శవంతమైన పరిపాలన అందించారు. అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా ఆయన పరిపాలన సాగింది. ప్రకాశం పంతులు న్యాయవాదిగా సంపాదించిన డబ్బును స్వాతంత్ర ఉద్యమానికి, ముఖ్యంగా ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో నడిపిన స్వరాజ్య పత్రిక నిర్వహణకు ఖర్చు చేయడంతో 1957లో మరణించే నాటికి చిల్లిగవ్వ కూడా లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ సొంత ఇల్లు సమకూర్చుకొని మహోన్నత వ్యక్తిగా చరిత్రకెక్కారు. ఈ గొప్ప ఆదర్శమూర్తి జ్ఞాపకార్థం 1972లో ఆయన జన్మించిన ప్రాంతానికి ప్రకాశం జిల్లాగా పేరు పెట్టి గౌరవించారు. ఈ గొప్ప వ్యక్తి న్యాయవాదిగా తణుకు కోర్టులో కొన్ని కేసులను వాదించడంతో ఈయనకు తణుకుకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన జయంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన కొందరు దేశభక్తులు ప్రకాశం పంతులు జయంతిని ప్రత్యేకంగా నిర్వహించి వైఎస్ఆర్ పార్కులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం మాట్లాడుతూ ఇటువంటి ఆదర్శమూర్తులను గుర్తుంచుకోవడం అభినందనీయమన్నారు. తొలుత శశి విద్యార్థులతో కలిసి టంగుటూరి ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం పంతులు
గారు, ఆంధ్రప్రదేశ్ కంకూరు ప్రకాశం పంతులు గారు, సమరయోధ కంకూరు ప్రకాశం పంతులు గారు, కంకూరు ప్రకాశం పంతులు గారు. ప్రకాశం పంతులు గారు స్వాతంత్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. ఎంత బిజీ లాయర్ అంటే ఆయన గురించి చెప్తారు బీరువాల నిండా డబ్బు ఉండేదని. అదంతా స్వాతంత్ర ఉద్యమానికి దారిపోసి స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి కోరుకున్న మహా వ్యక్తి అయిన స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడు తుపాకీకి గుండె చూపించి నిలబడ్డ ధీర యోధుడు. రోజున కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ కట్టేవారంటే ఆయన కళ. అది కృష్ణా డెల్టా సస్యశ్యామలం అయిందంటే దానికి కారణం టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మన ఊర్లో కూడా వేల్పూర్ రోడ్డుగా చాలా మంది పిల్లలకి తెలియదు, దాని పేరు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం రోడ్డు. మీ అందరికీ కూడా చెప్పాలి పిల్లలకి. తణుకు కోర్టుకు కూడా వచ్చారు, తణుకులో విగ్రహం స్థాపించడం. నాకు ఇవాళ వారికి పూలమాల వేసే అదృష్టాన్ని కలిగించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన సిసి హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీల నిర్వహణ అధికారి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, ఆర్జీ భాస్కర్రావు, బీవీఆర్కే ప్రసాద్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన అజ్జరపు సూర్యనారాయణమూర్తులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో కూడా గురజాడ విద్యానికేతన్ ప్రాంగణంలో టంగుటూరి ప్రకాశం పంతుల జయంతిని నిర్వహించి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ మేరకు టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్రపై వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు పోస్టాఫీసుకు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ మంగు సూర్యప్రకాష్, తెలుగు ఉపాధ్యాయులు విష్ణువర్జల సత్యలక్ష్మి, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని ఖాజా లీలారాణిలు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకటనలు.